హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి గుమగుమలాడే చికెన్ ఫ్రైలో ఈ పొడిని ఒకటి వేసుకొని చేసుకున్నట్లయితే ఫ్రై చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అద్రిపోద్ది. ఇది అన్నం చపాతీ సైడ్ డిష్లోకి చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా టేస్టీ చికెన్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా చికెన్ ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అరచెక్క నిమ్మరసం అందులో వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. పసుపు, ఉప్పు, నిమ్మరసం, ఆయిల్ ఇవి ముందే పట్టించడం ద్వారా చికెన్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక వెడల్పాటి బౌల్ని స్టవ్ పై పెట్టుకొని అది కొంచెం వేడిన తర్వాత అందులో 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/4 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు లవంగాలు, ఒక 5 యాలకులు, కొంచెం చెక్క ఇవి వేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 10 నుండి 15 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 15 ఎండుమిర్చిని వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత క్రిస్పీగా అయ్యేంతవరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ సోంపు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు సాజీరా వేసుకోవాలి. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత అందులోనే లోతుగున్న స్పూన్తో 1 స్పూను ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి ముక్కల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి. మనం కరివేపాకుని అలాగే పచ్చిమిర్చిని ఇలా స్టార్టింగ్లో వేసుకుంటాము, అలాగే ఎండింగ్లో కూడా వేసుకుంటామండి. వీటి ఫ్లేవర్స్తో చికెన్ ఫ్రై అద్రిపోద్ది. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులో 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలను అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చిటికెడంత ఉప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం ద్వారా ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోతాయి. తర్వాత దానిపై మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చికెన్ ఫ్రై రెడీ చేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ వాటర్ కాస్త ఆవిరయ్యేంత వరకు మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ తోటే చికెన్ అనేది ఫ్రై అయిపోతుందండి. దీన్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న మసాలాలు ఇక్కడ చల్లారిపోయాయండి. ఇలా చల్లగా అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా మామూలుగా ఈ పొడిని రెడీ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై టేస్టీగా రావడానికి ఇక్కడ మసాలా రెడీ అయిపోయింది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే అడగంటకుండా ఉంటుంది. చికెన్ కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్లోని వాటర్ దగ్గర పడేటప్పుడు అందులో 2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకుంటే దాని ఫ్లేవర్తో కర్రీస్ అనేది చాలా రుచికరంగా వస్తాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో
ఇంకొన్ని పచ్చిమిర్చి కరివేపాకును వేసుకోండి. వీటి ఫ్లేవర్తో చికెన్ ఫ్రై సూపర్గా వస్తుంది. స్టార్టింగ్లో వేసుకున్నాము, అలాగే ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత కూడా వేసుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రై రెడీ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న బాండీ తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇందులో ఉల్లిపాయ ముక్కలతో మనకి అడుగంటుతుంది కదా, అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా మాడుతుంది, అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ కొన్ని వాటర్ వేసుకున్నాం కదా, ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మరలా దానిపై మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మనం వాటర్ వేసుకున్నాం కదా, వాటర్ అంతా కూడా దగ్గర పడిందండి. ఆ వాటర్ తోటే చికెన్ సాఫ్ట్గా ఫ్రై అయిపోయింది. అందులో వాటర్ మొత్తం ఆవిరైపోయి చికెన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని ఒక 2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఆ పొడి వేసిన తర్వాత చికెన్ ఫ్రై మరింత కలర్ఫుల్గా వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ ఫ్రై సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. మసాలా పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దానిపై మూత పెట్టకూడదండి, అలాగే ఉంచి తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇక్కడ చికెన్ ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ చికెన్ పెద్ద పీసులు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఉడకడానికి కొంచెం టైం ఎక్కువగానే పట్టింది. మీరు చిన్న పీసులు తీసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అయిపోతుంది. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, అలాగైతేనే లోపల చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అలాగే ఒక పచ్చిమిర్చి నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఘాటుగా పైన క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుందండి, చాలా రుచికరంగా ఉంది. కారము అలాగే మసాలాలు ధనియాల పొడి ఇవి సపరేట్గా వేసుకుంటాం కదా, అలా వేసుకోకుండా అన్నీ కలిపి ఇలా మిక్సీ పట్టి ఆ పొడిని ఒకటి వేసుకున్నట్లయితే ఈ చికెన్ ఫ్రై టేస్టీగా రెడీ అయినట్లే. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ముగుములాడే చికెన్ ఫ్రై రెడీ అయినట్లే. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇక ఆలస్యం చేయకుండా మీరు ఇలా రెడీ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టినట్లయితే మిమ్మల్ని మెచ్చుకోక మానరు, చాలా బాగుంటుంది. టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.